హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. డెమోనిక్ ఇది 2015లో రిలీజ్ అయిన హాలీవుడ్ హర్రర్ థ్రిల్లర్. తెలుగు డబ్బింగ్ చేసి ప్రైమ్ వీడియోలోకి తీసుకొచ్చారు. డబ్బింగ్ అయితే అస్సలు బాగాలే. 1 hour 30 minutes ఉన్న ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఎక్కడా లేదు. ముందుగా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే మన ఛానల్లో తెలుగు డబ్బింగ్ మూవీ రివ్యూస్, హాలీవుడ్ మూవీ రివ్యూస్ మీకోసం తీసుకొస్తూనే ఉంటా. ఛానల్ని కొద్దిగా ఎంకరేజ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకి ఒక లైక్ చేయండి అండ్ కామెంట్ సెక్షన్లో హైప్ కూడా ఇవ్వండి. ఒక 3 తెలుగు డబ్బింగ్ సినిమాలు అయితే వచ్చినాయి. ఒకటి వాంటెడ్ మ్యాన్, ఇంకొకటి పోల్ మ్యాన్. ఈ 2 సినిమాలు చూడడానికి ఇంట్రెస్ట్ లేదు. వాటి ట్రైలర్స్ అండ్ పోస్టర్స్ చూస్తేనే రాడ్ మూవీస్లా కనిపిస్తున్నాయి. బాగున్నాయి లేదు మరి నాకైతే తెలీదు, ఇంట్రెస్ట్ రావట్లేదు అంతే. ఇది కొంచెం హర్రర్ థ్రిల్లర్ అని స్టార్ట్ చేశా. లో బడ్జెట్తో తీశారని తెలుసు, పెద్ద ఎక్స్పెక్టేషన్స్ కూడా ఏమీ లేవు. మరి మూవీ చూశాక నాకైతే కాన్సెప్ట్ వైజ్ ఓకే, బట్ మూవీ మాత్రం అస్సలు బాగలేదు, నచ్చలేదు భయ్య నాకైతే. మరి బాగోలేని సినిమాకి రివ్యూ ఎందుకు అని కొంతమంది కామెంట్ చేస్తారు, నాకు తెలుసు. కానీ నాకు ఎట్లా తెలుస్తుంది అబ్బా ఎలా ఉంటుందని? తెలుగు డబ్బింగ్లో వచ్చే మూవీ రివ్యూస్ కదా నేను ఇచ్చేది, ఓటీటీలో వచ్చినవే చేస్తున్నా. అండ్ ఇంగ్లీష్ మూవీ రివ్యూస్ కొన్ని ఇస్తున్నా, బాగుంటాయి కొన్ని నేను చెప్పినా కూడా. నేను రివ్యూస్ చేస్తుంటే ఇంగ్లీష్వి తెలుగులో లేనివి ఎందుకు చెప్తున్నావు అంటున్నారు. నన్ను ఏం చేయాలి చెప్పండి? సో ఈ కామెంట్స్ పట్టించుకుంటే పని కాదు. నాకు నచ్చినవి ఇంగ్లీష్ అయినా పర్లేదు, ఏ లాంగ్వేజ్ అయినా పర్లేదు చేస్తా. అండ్ తెలుగు డబ్బింగ్లో వచ్చినవి బాగున్నా బాగోలేకపోయినా చెప్తా. సినిమా బాగున్నా బాగోలేకపోయినా రివ్యూ చేస్తేనే అది ఎట్లా ఉంటుందో తెలిసేది. కొంతమందినైనా కాపాడొచ్చు. 2017 అంటే ఇప్పటికి 10 years అయిపోయింది. ఈ మూవీ వచ్చి ఎక్కడో డస్ట్బిన్లో పడేసిన మూవీ తీసుకొచ్చి తెలుగు డబ్బింగ్ చేయడం ఎందుకో అర్థం కాలే. హర్రర్ థ్రిల్లర్ పేరుకే కానీ ఇది హర్రర్ సినిమా కాదు, థ్రిల్లర్ సినిమా కూడా కాదు. మన తెలుగు డబ్బింగ్ సినిమా మార్గన్ సినిమా ఉంది కదా, జస్ట్ ఒక ఆత్మ లాంటిది బయటకు వచ్చి ఆ కుర్రాడిది అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ప్రయత్నించడం, ఇలాంటి టైప్ ఆఫ్ కాన్సెప్టే. ఏదో ఒక 2-3 జంప్ స్కేర్స్ అయితే ఉన్నాయి. అప్పటికే సినిమా బాగా ల్యాక్ చేసిన ఫీలింగ్ వస్తుంది. ఇన్వెస్టిగేషన్ కూడా ఏం బాగోదు. అండ్ లాస్ట్ క్లైమాక్స్ కూడా 15 నుండి 20 నిమిషాలు ఎక్కడికి కదలదు, చిరాకు అనిపించింది నాకైతే. సో మూవీ అయితే చూడడం టైం వేస్ట్ అని నాకు అనిపించింది. మరి లో బడ్జెట్ కాబట్టి ప్రొడక్షన్ వాల్యూస్ కానీ టెక్నికల్ వాల్యూస్ కొంచెం డల్గానే ఉన్నాయి. సో మరి మీరు చూడాలా వద్దా నేనేం ప్రెజర్ చేయను, మీ ఇష్టం. ఇంకా చూడాలంటే చూడండి, మీ ఇష్టం, మీరు డిసైడ్ చేసుకోండి. రేటింగ్ ఎంత ఇస్తానంటే ఓవరాల్గా 1.5/5. దట్స్ ఇట్ గైస్. రివ్యూ నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బాయ్ అండ్ జై హింద్ అండ్ గుడ్ నైట్.